హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ చూసేద్దామా అండి. ఇలాంటి చిన్న చిన్న పర్సులు మనకి జ్యువెలరీ ఏదైనా కొన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదండి. ఇలాంటి జ్యువెలరీ పర్సులస్ని మనం అంతగా యూజ్ చేయము, పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టేయకుండా దాన్ని మళ్ళీ మనం ఎలా యూజ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దామండి. బెడ్కి కానీ, దివానా కట్టనికి కానీ, సోఫాకి కానీ దేనికైనా సరే ఒక డబుల్ టేపు గమ్ అయితే అతికించాలండి. ఈ విధంగా అతికించుకొని దానిపైన పర్సును అయితే ఈ విధంగా అతికించాలన్నమాట. అతికించుకున్న తర్వాత బెడ్ దగ్గర అండి ట్యాబ్లెట్స్ పెద్దవాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళకి ట్యాబ్లెట్స్ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ట్యాబ్లెట్స్ వేసి పెట్టచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న రిమోట్స్ కూడా పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా జాగ్రత్తగా మనం కానీ పెట్టామనుకోండి మనకి గుర్తు కూడా ఉంటుంది. ఇలా పర్సులో ఉండడం వల్ల ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, ఫస్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అయితే తీసుకోవాలండి. వంట సోడా ఇందులో వేసిన తర్వాత 2 కర్పూరం బిళ్ళలు అయితే తీసుకొని పౌడర్లా చేసి ఇందులో అయితే మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వాటర్ వేయాలండి. ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసి మిక్స్ చేయాలన్నమాట. దాని తర్వాత 2-3 లవంగం మొగ్గలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి ఈ బౌల్లో అయితే వేసుకొని ఒక స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్ని బాగా ఇందులో మనకి కర్పూరం అనేది మిక్స్ అయిపోయేంత వరకు స్పూన్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మనము ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే రాత్రి పడుకునేటప్పుడు అండి కిచెన్ని ఈ వాటర్ వేసి క్లీన్ చేయండి. కిచెన్లోకి బల్లులు ఇంకా బొద్దింకలు, చిన్న చిన్న చీమలు ఇవన్నీ తిరగకుండా ఉంటాయన్నమాట. కర్పూరము, ఈ లవంగము స్మెల్ కండి బల్లులు ఇంకా బొద్దింకలు అయితే అటు సైడ్కి రావు. ఈ విధంగా నీళ్ళు చల్లుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటే అండి నీట్గాను ఉంటుంది. అలాగే మనకి ఇంకా బల్లులు, బొద్దింకలు, చీమలు కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అన్నీ మన ఇంట్లో ఉన్నవే యూజ్ చేసాము. ఈ టిప్ కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. దాని తర్వాత మనము సిలిండరు ఎప్పుడైనా సరే అండి మనము డోర్ డెలివరీ తీసుకున్నప్పుడు ఆ డోర్లో నుంచి మనము కిచెన్లో పెట్టడానికి కష్టపడుతూ ఉంటామండి. మనము ప్రతిసారి జెంట్స్ హెల్ప్ తీసుకొని పెడుతూ ఉంటాము. అలా హెల్ప్ తీసుకోకుండా ఈ విధంగా చేస్తే ఈజీగా మనము డోర్ దగ్గర ఉన్న ఈ సిలిండర్ని కిచెన్లోకి తీసుకెళ్ళచ్చండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరైనా సరే అండి ఈజీగా దీన్ని తీసుకొని కిచెన్లో పెట్టచ్చు. రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి రైస్ అయిపోయిన వెంటనే మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా దాచిపెట్టుకొని సిలిండర్ కింద పెట్టి ఈ విధంగా లాక్కుంటూ వెళ్తే ఈజీగా మనము కిచెన్ వరకు తీసుకెళ్ళచ్చు. అలాగే ఫ్లోర్ పైన కూడా ఎక్కువ గీతలు కూడా పడవన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది ఈ టిప్. మరొక టిప్ వచ్చేసండి హెయిర్కి అనమాట. ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ 2 చూస్తున్నామండి. చాలా బాగా యూజ్ అవుతుంది లేడీస్కి. హెయిర్ పెరగట్లేదు, హెయిర్ రాలిపోతుంది, అలాగే కాకుండా కింద వైపు హెయిర్ డ్యామేజ్ అయ్యింది, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మీకైతే రిలీఫ్ దొరుకుతుందండి. అలాగే డాండ్రఫ్ ఇవన్నీ బాధల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే హెయిర్ సిల్కీగా ఉంటుంది. ఇది వచ్చేసి అవిసె గింజలు అండి, ఇంగ్లీష్లో దీనిని ఫ్లాక్ సీడ్స్ అంటారనమాట. ఇవైతే చిన్న కప్పుతో అయితే తీసుకోవాలండి. తీసుకొని మనమైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదనమాట. ఇవి వేగాయి అనుకుంటున్నప్పుడు అయితేనండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే హాఫ్ తీసేసుకోవాలండి. హాఫ్ మనకి పాత్రలోనే ఉండాలి, హాఫ్ మటుకు బౌల్లోకి తీసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదండి హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ అని చెప్పేసి, అందుకని చెప్పి మనము ముందుగా కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి పెనంలో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హెయిర్ ప్యాకు. దాని తర్వాత ఏమో ఈ నీళ్లు బాగా ఉడకాలండి. ఈ నీళ్లు బాగా ఉడికాయి అనుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మనకి జిగురుగా వస్తుంది. ఆ గింజల్లో నుంచి మనకి ఆ జిగురుదనం అనేది అంతా వస్తుందండి. ఇక్కడ చూడండి, మీకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇలా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పాత్రలోకి అయితే మనము ఈ విధంగా వడగట్టుకోవాలండి. స్పూన్ తీసుకొని ఆ వడగట్టే గరిటెలో బాగా తిప్పుతూ ఉండాలండి. అందులో అయితే జిగురు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మనం వేస్ట్ చేయకుండా అంతా ఈ పాత్రలోకి వచ్చేలాగా అయితే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా కరెక్ట్గా ఉండాలండి. స్పూన్కి తీసుకొని మనం ఇలా పైకెత్తామనుకోండి, ఈ విధంగా జిగురు జిగురుగా అయితే జారుతూ ఉండాలన్నమాట. దీన్ని వచ్చేసి మనము స్నానం చేసే ముందైతే పెట్టుకోవాలండి. బాగా హెయిర్కి కుదుళ్ళకి బాగా పట్టించేసి అరగంట బాగా ఆరిపోయిన తర్వాత స్నానం చేసేదేయండి. స్నానం అనేది మైల్డ్ షాంపూతో చేయాలండి. ఈ విధంగా వీక్లీ ట్వైస్ 3 టైమ్స్ అలా చేశారనుకోండి, హెయిర్లో మంచి మార్పులు అనేది ఉంటాయన్నమాట. హెయిర్ గ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గిపోతుంది, హెయిర్ మంచి సిల్కీగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. ఇప్పుడేమో మనము హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుంటున్నాము. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ అవిసె గింజల్ని పౌడర్ చేసుకోవాలండి. వేయించి తీసుకున్న అవిసె గింజల్ని ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్లో అయితే మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ని అయితే వేసేయాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడేమో ఇందులో కొబ్బరి నూనె అయితే యాడ్ చేయాలండి. కొబ్బరి నూనె మనము చిన్న కప్పుతో తీసుకుంటే సరిపోతుందన్నమాట. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ విధంగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాగా మరిగేంత వరకు అయితే ఈ ఆయిల్ని బాగా కాంచుకోవాలన్నమాట. బాగా కాగింది అనుకున్నప్పుడు ఈ ఆయిల్ని అయితే మనము వడగట్టుకోవాల్సి ఉంటుంది. టీ వడగట్టే గరిటెలో ఏదైనా క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా వేసుకొని వడగట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం పౌడర్ వేసాం కాబట్టి ఆ పౌడరు టీ వడగట్టే గరిటెలో నుంచి డైరెక్ట్గా బౌల్లోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా వడగట్టుకోండి. మనకి ఆ బ్లాక్ సీడ్స్ పౌడర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి అంటే అండి, మీరు రేపు పొద్దున్నే స్నానం చేస్తున్నారు, తల స్నానం అనుకున్నప్పుడు ముందు రోజు నైటే పెట్టేసుకొని పొద్దున్నే స్నానం చేస్తే అండి మీ హెయిర్ అనేది కొద్ది రోజుల్లోనే చాలా బాగా పెరుగుతుంది. అలాగే మీ హెయిర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. హెయిర్ సిల్కీగా ఉంటుంది, అలాగే మంచి గ్రోత్ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ ఉండదు, అలాగే డాండ్రఫ్ ఇవన్నిటికీ చెక్ పెడుతుందండి ఈ ఆయిల్. అలాగే ఈ హెయిర్ ప్యాక్ కూడా ట్రై చేయండి. ఈ అవిసె గింజలతో చేసిన హెయిర్ ప్యాక్స్ ఆయిల్ మంచిగా మీకు యూజ్ అవుతుంది. మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ టిప్ మన లేడీస్ అందరికీ బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఒక 5 బాదం గింజలు తీసుకొని చిన్న రోటిలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా పత్తి అనేది తీసుకోవాలండి. తీసుకొని మధ్యలోకి ఓపెన్ చేసి పెట్టుకోవాలన్నమాట పత్తిని. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న దాంట్లో అయితే మనము దంచుకున్న బాదం పౌడర్ వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము దంచుకున్నదంతా వేసేసుకొని మళ్ళీ దీన్ని అయితే క్లోజ్ చేసేయాలండి ఈ పత్తిని. తర్వాత మనము ఒక మట్టి ప్రమిదని తీసుకొని అందులో ఈ ఒత్తిని అయితే వేసుకోవాలండి. ఒత్తి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అయితే మనము ఆయిల్ వేసుకోవాలన్నమాట. కుకింగ్ ఆయిలే కానీ దీపం ఆయిలే కానీ ఏదైనా సరే అండి. ఆయిల్ అయితే ఇందులో కొంచెము ఫుల్గా వేసుకోవాలి. ఈ ప్రమిదిలోకి సరిపోయేంత వేసుకొని ఇప్పుడేమో దీపం వెలిగించాలండి. వెలిగించిన తర్వాత 3 గ్లాసులు ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్టుగా పెట్టుకొని దీనిపైన గిన్నె అనేది బోర్లించుకోవాలి. ఈ ఒత్తంతా కాలిపోయింది అయిపోయింది అనేంత వరకు ఇదే విధంగా ఒత్తి అయితే వెలుగుతూ ఉండాలండి. ఈ ఒత్తంతా కాలిపోయి దీపం ఆరిపోయింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనమైతే ప్లేట్ని తిప్పించాలండి. అంటే కొంచెం చల్లగా అయ్యాక చేతితో ఈ విధంగా తిప్పించండి. ఇప్పుడు మనము దీనిని దేనికి యూజ్ చేస్తామో చూద్దామండి. ఏదైనా సరే అండి, మనము ఒక పేపర్ లాంటిది తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా ప్లేట్ పైన అంటూ ఉంటే అక్కడ మనకి బ్లాక్గా వస్తుంది చూసారా అండి. దాన్ని అయితే మనము హెయిర్కి కలర్ లాగా అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట. అందుకే ఇది మనం ఇలా చేసాము. చాలామంది న్యాచురల్గా హెయిర్కి కలర్ వేసుకోవాలి అనుకుంటారు కదండి, వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము హెయిర్కి కలర్ అనేది వేసుకోవచ్చండి. బయట ఏవేవో తీసుకొచ్చి హెయిర్కి కలర్ వేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది, అలాగే జుట్టు రాలిపోయే సమస్య కూడా వస్తుందన్నమాట. నాకైతే ప్లేట్లో నుంచి ఇంత పౌడర్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే మనకి అలోవెరా జెల్ కావాలి. ఆ జెల్ కోసం అయితే నేను ఒక అలోవెరా తీసుకున్నానండి. దీన్ని అయితే కట్ చేయగానే వాష్ చేసేసాను. దాని తర్వాత ఏమో చెక్క పైన పెట్టి అలోవెరాని చపాతీ కర్రతో అయితే ఈ విధంగా చపాతీలు రుద్దినట్టు అంటే అండి ఈజీగా నాకైతే జెల్ అనేది వచ్చేసింది. ఇంకా దాన్ని తీసుకొని నేనైతే
ఒక బౌల్లో వేసుకొని ఈ బ్లాక్గా పౌడర్ తీసుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అలోవెరా జెల్ అనేది బాగా ఇందులోకి అయితే మిక్స్ అయిపోయేంత వరకు మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇది వచ్చేసి బాగా మిక్స్ అయిపోయిందండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. చిన్నపిల్లలకి దీనిని కాటుకులా కూడా పెట్టచ్చండి. బయట మనము కెమికల్ కాటుకులు అనేటివి తీసుకొచ్చి పెడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే కాటుకు కూడా రెడీ చేసి పిల్లలకి పెట్టచ్చండి. అలాగే హెయిర్కి కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను హెయిర్కి కలర్ వేసి చూపిస్తానండి. మీ దగ్గర బ్రష్ ఉంటే యూస్ చేస్తే ఈజీ అయిపోతుంది. నా దగ్గర అయితే బ్రష్ లేదండి. మీ దగ్గర బ్రష్ ఉంటే ఇలా ట్రై చేయండి. నేనైతే కొంచెము కాటన్ తీసుకున్నాను. కాటన్ తీసుకొని ఇందులో అయితే డిప్ చేశానండి. డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు హెయిర్కి నేను కలర్ వేసుకొని చూపిస్తానండి. ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. న్యాచురల్ అండి, 100% న్యాచురల్. అలాగే ఎలాంటి కెమికల్ కూడా ఇందులో లేదనమాట. చూడండి వేసుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తూ ఉందో. ఇటు సైడ్ వేసుకున్నానండి కలరు, అటు సైడ్ వేసుకోలేదు. డిఫరెన్స్ చూసారా, బాగా తెలుస్తుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి, మనము చెవులకి పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకున్నప్పుడు ఈ విధంగా సాగిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి కదండి. చూడండి చెవు హోల్ ఎక్కడుంది, కమ్ అనేది ఎక్కడుందో ఇక్కడ చూడండి. ఇలా మనం బయటికి కానీ పెట్టుకొని వెళ్ళామనుకోండి, చూసేదానికి అస్సలు బాగుండదండి. అలాగని చెప్పి మనము అలాగే పెట్టుకొని వెళ్ళలేము. అలాంటప్పుడు ఈ టిప్ అయితే యూజ్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. స్టిక్కర్ ప్యాకెట్లో ఒక స్టిక్కర్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ స్టిక్కర్కి మనము హోల్ పెట్టుకోవాలండి. ఈజీగానే హోల్ పెట్టేయచ్చు. సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హోల్ పెట్టిన స్టిక్కర్ని మనమైతే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చెవు వెనక సైడ్కి అయితే దీనిని అతికించుకోవాల్సి ఉంటుంది. స్టిక్కర్ అతికించిన తర్వాత ఇప్పుడేమో ఇయర్ రింగ్కి ఉన్న హోల్లో నుంచి స్టిక్కర్కి ఉన్న హోల్లో అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఫిట్గా ఉంటుంది అనమాట. చెవు అంతగా సాగినట్టు అయితే ఉండదన్నమాట. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.